పరమాణు గుర్తు, అటోమిక్ సింబల్, పరమాణు సంఖ్య, అటోమిక్ నెంబర్ మరియు పరమాణు ద్రవ్యరాశి సంఖ్య, అటోమిక్ మాస్ నెంబర్. ఇప్పుడు మనం పరమాణు గుర్తు, పరమాణు సంఖ్య మరియు పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అనగా పరమాణు ద్రవ్యరాశిని కలిపి సూచించడానికి ఉపయోగించే చిహ్నాలను గురించి చూద్దాం. ఒక మూలకం యొక్క గుర్తులోని పరమాణు ద్రవ్యరాశి అనగా పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అనగా ఏ పైభాగంలో చూపబడింది మరియు క్రింద పరమాణు సంఖ్య అనగా Z దిగువన చూపబడింది. ఉదాహరణ: ఈ గుర్తులోని కార్బన్ పరమాణు ద్రవ్యరాశి 12 మరియు కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 అనగా ప్రోటాన్ల సంఖ్య 6. దీని నుండి మనం న్యూట్రాన్ల సంఖ్యను లెక్కించవచ్చు. 12 - 6 = 6 న్యూట్రాన్లు. సరే, ఇప్పుడు చెప్పండి, ఆక్సిజన్ యొక్క గుర్తు O మరియు దాని కేంద్రకంలో 8 ప్రోటాన్లు మరియు 8 న్యూట్రాన్లుంటాయి. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య Z మరియు పరమాణు ద్రవ్యరాశి అనగా ఏ పరమాణు సంఖ్య అనగా Z ఎంత మరియు మీరు దాన్ని ఎలా రాస్తారు? పరమాణు ద్రవ్యరాశి ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ఇక్కడ ఆ సంఖ్య 8 మరియు 8 కాబట్టి ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి అనగా A16 అవుతుంది. పరమాణు సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య. ఇక్కడ ఇవ్వబడిన ప్రోటాన్ల సంఖ్య 8 కాబట్టి ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య అనగా Z 8 అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ యొక్క గుర్తు ఇలా వ్రాయబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 అయితే అప్పుడు ఒక కార్బన్ పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లుంటాయి? సర్, కార్బన్ పరమాణు సంఖ్య 6. కేంద్రకం అనగా న్యూక్లియస్ వెలుపల ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యకి సమానం. అందువల్ల కార్బన్ పరమాణువులో 6 ఎలక్ట్రాన్లుంటాయి. కరెక్ట్. సరే, ఇప్పుడు చెప్పండి, సోడియం పరమాణువులో 11 ఎలక్ట్రాన్లున్నట్లయితే అప్పుడు సోడియం పరమాణు సంఖ్య ఎంత? సోడియం కేంద్రకం వెలుపల ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 11. ఇది ప్రోటాన్ల సంఖ్యకు సమానం. కాబట్టి సోడియం పరమాణు సంఖ్య 11. కరెక్ట్. ఇప్పుడు నాకు చెప్పండి, మెగ్నీషియం పరమాణు సంఖ్య 12 మరియు పరమాణు ద్రవ్యరాశి 24 అయితే మీరు దీన్ని ఎలా చూపిస్తారు? దీన్ని క్రింది విధంగా చూపొచ్చు. వెరీ గుడ్. కాల్షియం యొక్క పరమాణు సంఖ్య 20 మరియు పరమాణు ద్రవ్యరాశి 40 అయితే కాల్షియం కేంద్రకంలో ఎన్ని న్యూట్రాన్లుంటాయి? కాల్షియం కేంద్రకంలో 20 న్యూట్రాన్లుంటాయి. కరెక్ట్. పరమాణు ద్రవ్యరాశి నుండి పరమాణు సంఖ్యను తీసేస్తే మనకు న్యూట్రాన్ల సంఖ్య వస్తుంది. అనగా N = A - Z. ఈ విధంగా 40 - 20 చేయడం ద్వారా న్యూట్రాన్ల సంఖ్య 20 అవుతుంది.